చిత్ర పరిశ్రమలో ఒకరితో ప్రేమలో పడటం, ఆ తర్వాత కొన్ని రోజులకు బ్రేకప్ చెప్పుకుని ఫ్రెష్ గా వేరే వాళ్లతో ప్రేమలో పడిపోతుంటారు. ఇది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇదే విధంగా సమంత లైఫ్ లో కూడా జరిగింది. అప్పట్లో హీరో సిద్ధార్థ్తో కలిసి ఈ చెన్నై చిన్నది తెగ చట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి కాళహస్తి వెళ్లి దోష నివారణకు పూజ కూడా చేయించుకున్నారు. ఇక ఆ తర్వాత మాత్రం ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అసలు వీళ్ళు విడిపోవడానికి గల కారణాలు చెబుతూ సమంత చాలా మంది హీరోలతో సన్నిహితంగా ఉంటుందని, అది తనకు నచ్చలేదని ఆ విషయంలో సమ్ముకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడట ఈ హీరో. ఇక సమంత విషయానికొస్తే ఒక షూటింగ్ లో భాగంగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక హీరోయిన్ తో సిద్ధార్థ్ సన్నిహితంగా ఉండటం ఈ భామ తట్టుకోలేకపోయిందట. అలా ఇద్దరు కూడా ట్విట్టర్ వేదికగా తమ లవ్ స్టోరీకి బాయ్ బాయ్ చెప్పేసుకున్నారు. కట్ చేస్తే మనన్ సినిమా టైంలో హీరో నాగ చైతన్యతో కలిసి ప్రేమలో పడ్డ సమంత తాజాగా నిశ్చితార్థం కూడా చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మాత్రం సమంతను మిస్ చేసుకున్నందుకు బాగా ఫీల్ అయిపోతున్నాడట సిద్ధు. మరి దీనిపై సమంత ఏమంటుందో చూడాలి.